హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ప్రమిళ. మనం ఈరోజు ఈ వీడియోలో మన పిల్లల పెరుగుదల పర్యవేక్షణ కోసం అయితే మాట్లాడుకుందాం. పిల్లల పెరుగుదల పర్యవేక్షణ అనేది మన ఐసిడిఎస్కి సంబంధించి కీలకమైన పాత్ర అనమాట. అయితే ఈ పిల్లల పెరుగుదల పర్యవేక్షణ అనేది 3 రకాలుగా ఉంటుందన్నమాట. 3 కేటగిరీలో ఉంటుంది. ఏంటిది అంటే, ఒకటి వయసుకు తగిన బరువు. వయసుకు తగిన బరువు అంటే పిల్లల ఏజ్ గ్రూప్‌ని బట్టి ఏ నెల ఎంత బరువు పెరగాలి, ఎంత ఉండాలి అనేది పిల్లల పెరుగుదల పర్యవేక్షణలో మనం ఫస్ట్ కేటగిరీ అనమాట. అందులో 3 భాగాలుంటాయి ఈ ఫస్ట్ దాంట్లోనే. అయితే ఒకటి గ్రీన్ కలర్‌లో ఉంటే నార్మల్ అంటాము, యెల్లో కలర్‌లో ఉంటే మోడరేట్ అంటాము, ఆరెంజ్ కలర్‌లో ఉంటే సివియర్ అంటామనమాట. అంటే ఇవి ఎలా చూస్తారు? వయసుకు తగిన బరువుని 3 రకాలు: నార్మల్, మోడరేట్, సివియర్. అంటే ఎంయూడబ్ల్యూ అంటే మోడరేట్లీ అండర్ వెయిట్ అనమాట. అంటే తక్కువ బరువు ఉన్న పిల్లలు అనమాట. అలాగే ఎస్యూడబ్ల్యూ అంటే సివియర్లీ అండర్ వెయిట్, అతి తక్కువ బరువు ఉన్న పిల్లల్ని ఆరెంజ్ కలర్లో ఉంటుందన్నమాట. అయితే ఈ నార్మల్, మోడరేట్, సివియర్ అనేది అంటే ఎస్యూడబ్ల్యూ, ఎంయూడబ్ల్యూ, నార్మల్ అనమాట. ఇవి ఏంటి? వయసుకి తగిన బరువుకు సంబంధించినవి. వయసుకి తగిన ఎత్తు రెండో కేటగిరీ. వయసుకి తగిన ఎత్తు. వయసుకి తగిన ఎత్తులో మళ్ళీ 3 రకాలు ఉంటాయన్నమాట. ఏంటది? నార్మల్, మోడరేట్లీ స్టంటెడ్, సివియర్లీ స్టంటెడ్. అంటే మోడరేట్లీ స్టంటెడ్ అంటే ఏంటి? తీవ్ర కుపోషణకు గురైన పిల్లలు అనమాట. అలాగే సివియర్లీ స్టంటెడ్ అంటే అతి తీవ్ర కుపోషణకు గురి అయిన పిల్లలు. అంటే స్టంటెడ్ అంటే పొట్టి పిల్లలు అనమాట. అంటే వయసుకు తగిన ఎత్తు సరిగ్గా లేకపోవడాన్ని కుపోషణగా గుర్తించాలన్నమాట. అలాగే మూడో కేటగిరీ వచ్చేసి ఎత్తుకు తగిన బరువు. అంటే ఎంత ఎత్తుకి ఎంత బరువు ఉండాలి అనేది ఇది మూడో కేటగిరీ అనమాట. అయితే ఇది ఎలా గుర్తిస్తారు అని అన్ని కరెక్ట్ ఎత్తుకు తగిన బరువు కరెక్ట్గా ఉంటే నార్మల్లో ఉంటారు. లేదు అంటే ఎంఏఎం, ఎస్ఏఎంలో ఉంటారు అనమాట. అంటే మ్యాము సేమ్. మ్యామ్ అంటే ఎంఏఎం మ్యామ్ అంటే మోడరేట్లీ ఎక్యూట్ మాల్ న్యూట్రిషన్, అంటే తీవ్ర లోపపోషణకు గురైన పిల్లలు, అంటే ఎంఏఎం మ్యామ్ అనమాట. అలాగే ఎస్ఏఎం అంటే అతి తీవ్ర లోపపోషణ కలిగిన పిల్లలు అనమాట. అంటే సివియర్లీ అక్యూట్ మాల్ న్యూట్రిషన్, అంటే ఎస్ఏఎం శాము మ్యామ్ అనమాట. ఇవి శాము మ్యాము. ఇవి మొత్తం 3 కేటగిరీలు అనమాట. 3 కేటగిరీలో మళ్ళీ నార్మల్, ఎల్లో, రెడ్ జోన్లో ఉన్నవాళ్ళు ఉంటారనమాట. వీటన్నింటినీ మనం వయసుకి తగిన బరువుల్ని, ఎత్తుల్ని ఎలా చూడాలి ఏంటి అనేది మనము ఒక్కొక్కటి చిన్న వీడియోలో బరువులు ఎలా చూడాలి, ఎత్తులు ఎలా చూడాలి, అసలు దేనికి ఏది ఉపయోగపడుతుంది అనేది మనము వీడియోలో చూపిస్తాను. మనకి బరువు చూడడానికి 2 మెజర్మెంట్స్ ఇచ్చారనమాట. 2 ఇచ్చారు. ఏంటవి? బరువు చూడడానికి పిల్లలకి చూడడానికి సాల్టర్ స్కేల్ అనమాట. అంటే పిల్లలకి ఉయ్యాలు కట్టి చూస్తాము, దాన్ని సాల్టర్ స్కేల్ అంటారు. అది 25 కేజీల వరకు ఉంటుంది. 100 గ్రామ్స్తో సహా ఎంత అనేది పాయింట్తో సహా చూపెడుతుంది అనమాట. అలాగే ఇంకొకటి ఏంటిది బరువు చూడడానికి? అడల్ట్ వెయింగ్ స్కేల్. ఇది గర్భిణీలకు, బాలింతలకు అయితే అడల్ట్ వెయింగ్ స్కేల్ అనేది ఉపయోగిస్తాం. అలాగే హైట్ చూడడానికి మనకి 2 ఇచ్చారనమాట. హైట్ దేంతో చూస్తాము? 2 సంవత్సరాల లోపు పిల్లలకి అయితే ఇన్ఫెంటోమీటర్లో చూస్తామన్నమాట. పిల్లల్ని పడుకోబెట్టి దాంట్లో చూస్తాము. ఇది ఇన్ఫెంటోమీటర్ అనమాట. అలాగే 5 సంవత్సరాల లోపు పిల్లల్ని చూడడానికి, గర్భిణీ బాలింతల్ని చూడడానికి కూడా ఉంది. దాన్ని స్టేడియోమీటర్ అంటారనమాట. దాన్ని పిల్లల్ని నిలబెట్టి చూస్తారనమాట. అది ఎత్తి చూడడానికి 2, బరువు చూడడానికి 2 అనమాట. ఎత్తి చూడడానికి ఇన్ఫెంటోమీటరు, స్టేడియోమీటరు, అలాగే బరువు చూడడానికి సాల్టర్ స్కేలు, అడల్ట్ వెయింగ్ స్కేల్ అనేవి మనకి ఇచ్చారనమాట. దేంతో ఎలా చూడాలి ఏంటి అనేది, ఎలా చూడాలనేది మీకు క్లియర్గా వివరిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫస్ట్ పిల్లల బరువులు చూడడానికి ఉపయోగించే స్కేలు సాల్టర్ స్కేల్ అనమాట. అయితే ఈ సాల్టర్ స్కేల్తో బరువులు ఎలా చూడాలి ఏంటి అనేది చూద్దాం. పిల్లల బరువులు మనకి కరెక్ట్గా ఉండాలంటే మనకి తెలియవలసింది ఫస్ట్ పుట్టిన తేదీ అనమాట. పుట్టిన తేదీ ఇప్పుడు మ్యాక్సిమం అందరికీ కూడా మనం డెలివరీ అయిన వెంటనే ఆన్లైన్లో మనం డేట్ నమోదు చేస్తాం కాబట్టి మ్యాక్సిమం అందరి దగ్గర కరెక్ట్గానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బరువు తూచే స్కేల్ అనేది మన కంటికి సమాంతరంగా ఉంచుకోవాలి. రెండోది ఏంటంటే మనం ఉయ్యాల
అంటే ఖాళీ ట్రౌజర్, అంటే మన భాషలో చెప్పాలంటే ఊయలన్నమాట. ఆ ఉయ్యాలని హ్యాంగ్ చేసిన తర్వాత అప్పుడు సాల్టర్ స్కేల్ ముళ్ళు అనేది 0 దగ్గర ఉండేటట్లు చూసుకోవాలి. ఉయ్యాల మొత్తం అంతా తగిలించిన తర్వాత 0 దగ్గర ఉండాలన్నమాట. అలాగే పిల్లలు తేలికపాటి బట్టలు వేసుకోవాలి. అలాగే డైపర్లు, నిమ్మకాయలు కడతారు కదా అవి, అలాగే బూట్లు, సాక్స్లు ఇలాంటివి లేకుండా చూసుకోవాలన్నమాట. అలాగే పిల్లలు కరెక్ట్గా ఉండరు కదా, కొంతమంది ఏడుస్తుంటారు. అలా ఇబ్బంది పెట్టే పిల్లలైతే 2-3 సార్లు బరువు చూసి దాన్ని సరాసరి బరువుని మనం గుర్తించుకోవాలన్నమాట. ఇది సాల్టర్ స్కేల్లో బరువు చూసే పద్ధతి. ఇప్పుడు బరువు నోట్ చేసుకుని మనం మన 11వ నెంబర్ రిజిస్టర్లో నమోదు చేసుకుంటాము. ఇది మన సాల్టర్ స్కేల్ ద్వారా పిల్లల్ని తూచే పరికరం అనమాట. అలాగే అడల్ట్ వేయింగ్ స్కేల్ అనేది గర్భిణీలకు, బాలింతలకు చూస్తాము. అలాగే నెక్స్ట్ ఎత్తు వచ్చేసరికి ఎత్తు చూసే స్కేళ్ళు మనకి 2 ఉన్నాయి. ఇన్ఫాంటోమీటరు, స్టేడియోమీటరు. ఇన్ఫాంటోమీటర్ ఏమో 2 సంవత్సరాల లోపు పిల్లలకి చూడడానికి, అలాగే స్టేడియోమీటర్ అంటే 2 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల పిల్లలు, అలాగే గర్భవతులకి, బాలింతలకి, కిషోర బాలికలకి చూడడానికి స్టేడియోమీటర్ అనమాట. అయితే ఇన్ఫాంటోమీటర్లో ఎలా ఎత్తులు మనం చూడాలి అని అంటే, మనకి ఇన్ఫాంటోమీటర్ ఇచ్చారు కదా, దాని హెడ్ ఉంటుంది కదా, హెడ్ భాగాన్ని గోడకి ఆనించి పెట్టామనుకోండి. గోడకి ఆనించి పెడితే దానివల్ల పిల్లలు మామూలుగా కరెక్ట్గా ఉండరు కాబట్టి, పట్లు పడుతూ ఉంటారు కాబట్టి హెడ్ అనేది గోడకి తగిలించి ఉండడం వల్ల విరిగిపోకుండా సేఫ్గా ఉంటుందన్నమాట. అలాగే పిల్లలకి తలపైన టోపీలు కానీ పిలకలు కానీ లేకుండా చూసుకోవాలి. పిల్లలు వీపు, పిరుదులు కరెక్ట్గా స్కేల్కి అని ఉండాలి. అలాగే మోకాళ్ళను కొంచెం ఎత్తుగా ఉంచుతారు. ఇప్పుడు 6వ నెల పిల్లల వరకు ఇంచుమించు మోకాళ్ళు పూర్తిగా చాపలేరనమాట. దాన్ని కొంచెం నెమ్మదిగా శుతిమెత్తగా అదింపెడతాము. అలాగే తల అనేది స్ట్రైట్గా పట్టుకొని ఉండమని ఆ తల్లికి, ఎవరైతే బరువుకు తీసుకొస్తారో ఆ తల్లికి చెప్తాము. అలాగే కాళ్ళు కొంతమంది పాదాలతో తోసేస్తుంటారు మన ఫూట్ని, అంటే మనం కాలు దగ్గర పెడతాం కదా పాదము, దాన్ని తోస్తుంటారనమాట పిల్లలు. మడాలతో తోసేస్తుంటారు, కొంతమంది చూడనివ్వరు. అలాంటప్పుడు ఏంటి చేయాలంటే, పాదము స్ట్రైట్గా పెట్టలేరు, పెట్టి మనమే అలా ఉంచి పాదం అడుగు భాగం దగ్గర మన వేలుని, చేతిని అడ్డం పెడతామన్నమాట. చేతిని అడ్డం పెట్టి పిల్లల్ని తీసేసిన తర్వాత అక్కడ మనం ఈ పాదాన్ని అటు ఇటు సమానంగా కొలత దగ్గర మనం పెట్టుకుంటే దాన్ని కొలుచుకోవచ్చు అనమాట. లేదు అని అంటే పిల్లలు తోసిన తర్వాత కానీ మనకి దాన్ని కానీ ఇంచుమించు 3-4 ఇంచీలు డిఫరెన్స్ వస్తుందన్నమాట. అప్పుడు ఏమవుద్ది, ఎత్తు పెరిగిపోతారు, దానివల్ల బరువు తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కంపల్సరీ శామ్కి కానీ మ్యామ్కి కానీ నమోదవుతారనమాట. కాబట్టి హైట్ అనేది అక్కడ పిల్లలు తూచేటప్పుడు కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. అలాగే ఇన్ఫాంటోమీటర్ అయిపోయింది కదా. నెక్స్ట్ వాళ్ళు కూడా పిల్లలు 2-3 సార్లు కదులుతున్నా, ఏడుస్తున్నా ఉన్నారనుకోండి, అది కూడా ఇంచుమించు సుమారుగా 2-3 సార్లు చూసి సరాసరి హైట్ని నమోదు చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మన రిజిస్టర్లో 11వ నెంబర్ రిజిస్టర్లో కూడా ఈ హైట్ని మనం నమోదు చేసుకున్న తర్వాత మనం ఎలా మొత్తం అన్నిటినీ ఎలా శాము మ్యాము గ్రేడింగ్లు ఎలా చూడాలి అనేది లాస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత చెప్తాను. పూర్తిగా వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే స్టేడియోమీటర్ అనేది 2 సంవత్సరాలు పూర్తిగా వాళ్ళు నిలబడతారు కాబట్టి పిల్లలు 2 సంవత్సరాలు దాటిన పిల్లల నుంచి స్టేడియోమీటర్లో మనం చూస్తామన్నమాట. ఆ స్టేడియోమీటర్ అనేది నేల చదునుగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి గచ్చు కాబట్టి ఇబ్బంది లేదు. ఒక గోడ దగ్గర ఆ స్టేడియోమీటర్ని పెట్టి స్టాండ్ అనేది మనకి 2 స్టాండ్లు ఇచ్చారు కదా, ఒకదానికి ఒకటి అటాచ్ చేసి దానికి స్టాండ్ అనేది కదలకుండా ఒక ఇది ఇచ్చారనమాట. అది మనకి గోడకి ఆ స్టాండ్కి కలిపి ఉంటే అది కదలకుండా ఉంటుందన్నమాట. ఆ స్టాండ్ అనేది కదలకుండా ఉంటుంది. అలాగే అప్పుడు ఏం చేయాలి, ఆ పిల్లలకి 2 పాదాలు కూడా దగ్గరికి, మధ్యలో ఒక చిన్న గీత ఉంటుంది కదా, ఖాళీ భాగం ఉంటుంది, దానికి అటు ఇటు ఒక పాదం కాలు పెట్టి 2 కాళ్ళు దగ్గరగా పెట్టుకొని వెనక స్టాండ్కి బ్యాక్ సైడ్ పాదాలు ఆనించాలన్నమాట. పాదాలు ఆనించాలి. అలాగే మోకాళ్ళు వంచకుండా స్ట్రైట్గా ఉండాలన్నమాట. మోకాళ్ళ మీద మనం చేయి పెడతాము. అలాగే మోకాళ్ళ మీద వీపు భాగం ఆనడానికి కొంచెం పొట్ట మీద చేయి పెడతాము. తల అనేది స్ట్రైట్గా పట్టుకొని ఉండాలన్నమాట. మోకాళ్ళు ఆనాలి, కింద పాదాలు ఆనాలి, మోకాళ్ళు ఆనాలి, వీపు భాగం కూడా స్టాండ్కి ఆనే విధంగా ఉండాలి. తల ఏమో కిందకి పైకి చూడకుండా తల స్ట్రైట్గా ఉండాలన్నమాట. అంటే 90 డిగ్రీస్లో చూపు అనేది ఉండాలన్నమాట. తల స్ట్రైట్గా ఉండి ఆ స్టాండ్ పైన టాప్ అనేది పైనుంచి కిందకి 2-3 సార్లు తీసి
తల భాగానికి ఆనించాలన్నమాట. ఆనించిన తర్వాత మనకి ఆ టాప్లో ఆ స్కేల్లోన రెడ్ కలర్ మార్కుకి మధ్యలో ఏదైతే ఉందో అదే పిల్లడి యొక్క అసలైన హైట్ అనమాట. ఆ విధంగా హైట్ అనేది నోట్ చేసుకోవాలన్నమాట. ఇది సాల్టర్ స్కేల్లో చూడడం అనమాట. అయితే ఇప్పుడు మనము రికార్డులో ఎలా నింపాలి ఏంటి అనేది మళ్ళీ మీకు చెప్తాను నేను. ఓకే అండి, మనం సాల్టర్ స్కేల్తోని అలాగే ఇన్ఫాంటోమీటర్తో మనం బరువులు ఎత్తులు అలాగే స్టేడియోమీటర్తో బరువులు ఎత్తులు చూసాం కదా. అవి ఎలా గుర్తించాలి, మనం రికార్డులో రాసిన తర్వాత అవి మొబైల్లో ఎంటర్ చేసిన తర్వాత ఎలా మనం నమోదు చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను. ఇప్పుడైతే గుజ్జు ధరణి అనే పాప, ఈ పాపకి 5 సంవత్సరాల 2 నెలలు అనమాట. మనకి గ్రోత్ చూసుకోవడానికి 3 గడులు అనేవి ఇచ్చారనమాట. ఒక గడిలో నెలలో వేస్తామన్నమాట. 5 సంవత్సరాల 5,2 అంటే 5 సంవత్సరాల 2 నెలలు. ఈ పక్కన వచ్చేసి బరువు అనమాట 16.8 16 కేజీల 800 ఉందన్నమాట. ఇక్కడ మనము ఇప్పుడు నోట్ చేస్తాను. అమ్మాయి ఎత్తు అయితే కింద గడిలో ఎడమ చేతి వైపు కింద గడిలో 103.5 ఎత్తేసాను అనమాట. ఇప్పుడు ఎలా వీటిని చూసుకోవాలి అని అంటే, ఆల్రెడీ గత నెలలో ఆ అమ్మాయి చూడండి 16 కేజీల 900 గ్రాములు ఉంది గత నెలలో. ఈ నెలలో 16 కేజీల 800 ఉంది. అంటే 100 గ్రాములు తగ్గింది. కాబట్టి మనము ఈ గడి అనేది రెండో గడి అనేది అంటే నెలల కింద యారో మార్క్ అనేది కింద వైపు మనం పెట్టాలన్నమాట. కింద వైపు పెట్టుకోవాలి. యారో మార్క్ అనేది కింద వైపు పెట్టుకోవాలి. గీత గీస్తాము. గీత గీసిన తర్వాత చూడండి, యారో మార్కు పై వైపు పెడితే పెరిగింది అని అర్థం. అంటే అంతకు ముందు నెల అంటే జనవరి నెలలో 16.5 ఉంది. ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో 16.9 ఉంది. అంటే ఇక్కడ 400 గ్రాములు పెరిగించేత ఇక్కడ యారో మార్క్ అనేది పైకి పెట్టాను. బాణం గుర్తు పైకి పెట్టాను. అదే ఇప్పుడు 16 కేజీలు 900 ఉంది గత నెలలో. ఈ నెలలో 16 కేజీలు 800 ఉంది, తగ్గింది. కాబట్టి యారో మార్క్ అయితే కిందకి పెడతాను అనమాట. ఇప్పుడు ఇది ఏ గ్రేడ్లో ఉంది అంటే, అంతకుముందు మనకు ఒకప్పుడు గ్రోత్ చార్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ బుక్కులు నిండిపోయేవి, మనకైతే ప్రజెంట్ తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మనకి మొబైల్లోనే మనం చూసి, నేనైతే మొబైల్లో చూసి ఇక్కడ అన్ని ముందు ఇలా బరువులు అన్నీ ఇలా రాసుకొని మొబైల్లో చూసి ఎంటర్ చేస్తారనమాట. ఇక్కడ ఎత్తు అయితే 103.5 ఉందన్నమాట. ఇది ఎత్తు. ఇక్కడేమో బరువు, వయసుకు తగిన బరువు ఎంత ఉందో ఆ గ్రేడింగ్ అనేది ఇక్కడ వేస్తామన్నమాట. రెండో గడిలో బరువు కింద రెండో గడిలో నార్మలా, మోడరేటా, సివియర్లీ అండర్ వెయిట్ అనేది ఇక్కడ రాస్తామన్నమాట. ఈ కింద గడిలో ఈ లాస్ట్ గడిలో ఏం చేయాలి అని అంటే, ఎత్తుకు తగిన బరువులో అంటే తీవ్ర లోపపోషణ లేకపోతే అతి తీవ్ర లోపపోషణ అంటే శామ్ కానీ మ్యామ్ కానీ ఇక్కడ గుర్తించాలన్నమాట. మనం స్టంటెడ్లో అయితే ఇక్కడ గుర్తుంచుకోము. దానికోసం అయితే వేరే బుక్ అనేది నేను పెట్టాను అనమాట. స్టంటెడ్లు అవి రాసుకోవడానికి వేరే బుక్ అనేది పెట్టుకున్నాను అనమాట. స్టంటెడ్ల కోసము అవి వేరే బుక్లో స్టంటెడ్ నోట్ చేస్తున్నాను. మనకి మెయిన్ SUW, SAM శామ్, MAM మ్యామ్, ఈ 3 మనకి మెయిన్ అనమాట. ఇక్కడ వయసుకు తగిన బరువు ప్రకారం నార్మల్గా ఉందా ఏంటి అనేది పై గడిలో అనమాట. అలాగే ఈ ఎత్తు పక్కన వచ్చేసి ఎత్తు నోట్ చేసిన పక్కన ఈ గడిలో ఎత్తుకు తగిన బరువు బట్టి నార్మల్లో ఉందా, శామ్లో ఉందా, మ్యామ్లో ఉందా అనేది ఈ గడిలో నోట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ పేరుని ఒకటి మీకు చెక్ చేస్తున్నాను. గుజ్జు ధరణి అనే అమ్మాయి ఎలా ఉంది ఏంటి అనేది మన మొబైల్లోనే చూసుకోవచ్చు అనమాట. మన మొబైల్లో పోషణ ట్రాకర్లో బెనిఫిషరీస్లో క్లిక్ చేసి, ఇప్పుడు గుజ్జు ధరణి అనేది 5+ పాప కాబట్టి 3 to 6 పిల్లల్ని క్లిక్ చేస్తున్నాను. గుజ్జు ధరణి అనే పాప పేరు 3 చుక్కల మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గ్రోత్ హిస్టరీ ఉందన్నమాట. ఈ గ్రోత్ హిస్టరీ మీద క్లిక్ చేయాలి. గ్రోత్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే మనకి 3 నెలలకు సంబంధించి అంటే ఈ నెల గత తర్వాత అంటే పాతవి 2 నెలలు వరుస 3 నెలలకు సంబంధించి గ్రోత్ హిస్టరీ అనేది మనం చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడు గ్రోత్ హిస్టరీ వస్తుంది, చూద్దాము. ఆల్రెడీ గత నెలలో అయితే ఈ అమ్మాయి వయసుకు తగిన బరువు ప్రకారం నార్మల్లోనే ఉంది. ఎత్తుకు తగిన బరువు కూడా నార్మల్లోనే ఉందన్నమాట. ఇప్పుడు ఈ నెలలో ఎలా ఉంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. పేరు క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ 3 నెలల గ్రోత్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. వీళ్ళు 5+
చిల్డ్రన్ కాబట్టి, అంటే 5 సంవత్సరాలు 2 నెలలు కాబట్టి మనకి శాము మ్యాము అనేది, కాకపోతే గ్రోత్ అనేది మనం ఎంటర్ చెయ్యాలి. కాకపోతే శామ్ మ్యామ్కి సంబంధించి అయితే మనకు చూపించదు అనమాట. వీళ్ళైతే ఫస్ట్ కాలం స్టంటింగ్లో నార్మల్లో ఉన్నారు. అండర్ వెయిట్ అంటే వయసుకు తగిన బరువులోను కూడా నార్మల్లో ఉన్నారనమాట. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక అబ్బాయిది చూపిస్తాను. ఇప్పుడు దల్లి అరవింద్ చూడండి, 3 చుక్కల మీద క్లిక్ చేశాను. గ్రోత్ హిస్టరీ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ అబ్బాయి అయితే ఫస్ట్ది స్టంటింగ్ అంటే మనకి వయసుకు తగిన ఎత్తు, అందులో నార్మల్లో ఉన్నాడనమాట. వయసుకు తగిన ఎత్తులో నార్మల్లో ఉన్నాడు. పుట్టికి సంబంధించి పిల్లడు కాదనమాట, అంటే స్టంటింగ్లో లేడు. తర్వాత అండర్ వెయిట్ అంటే వయసుకు తగిన బరువులో మోడరేట్లీ అండర్ వెయిట్లో ఉన్నాడనమాట, అంటే ఎల్లో కలర్లో ఉన్నాడు. ఆ తర్వాత వేస్టింగ్ అంటే తీవ్ర లోపపోషణ, అతి తీవ్ర లోపపోషణకి సంబంధించి అయితే నార్మల్లోనే ఉన్నాడనమాట. వేస్టింగ్లో కూడా, అంటే శాము మ్యాములో లేడు, నార్మల్లో ఉన్నాడనమాట. ఫస్ట్దేమో స్టంటింగ్ పొట్టి పిల్లలకి సంబంధించింది. తర్వాత అండర్ వెయిట్ అనేది వయసుకు తగిన బరువుకు సంబంధించింది. ఆ తర్వాత వేస్టింగ్ అంటే ఎత్తుకు తగిన బరువుకు సంబంధించి నార్మల్లో ఉన్నాడనమాట. మనకి ఈ బాబు అయితే మొత్తానికి ఓన్లీ వయసుకు తగిన బరువులో మోడరేట్లీ అండర్ వెయిట్లోన ఉన్నాడనమాట ఈ బాబు. నేను ఈ బాబు దగ్గర ఇవి గుర్తిస్తాను. ఇగో అరవింద్ గుర్తు పెడుతున్నాను. ఇక్కడ గత నెలలో ఆ అబ్బాయి, ఇప్పుడు ఆ బాబుకి 3 సంవత్సరాల 3 నెలలు అనమాట. అంతకుముందు 3 సంవత్సరాలు 2 నెలల్లో 11 కేజీలు 400 ఉన్నాడు. ఇప్పుడు 11 కేజీలు 500 ఉన్నాడు. ఇప్పుడు హైట్ అయితే 91.5 ఉన్నాడు అనమాట. అయితే ఇప్పుడు గత నెల కన్నా ఇప్పుడు 100 గ్రాములు పెరిగాడు కాబట్టి యారో మార్కు పైకి పెడుతున్నాను. యారో మార్కు అయితే ఇప్పుడు ఈ బాబుది యారో మార్కు 100 గ్రాములు పెరిగాడు కాబట్టి యారో మార్క్ అనేది పైకి పెట్టాను. ఇప్పుడు ఈ బాబు ఎలా ఉన్నాడు చూపించాను కదా మీకు. గ్రోత్ హిస్టరీ ప్రకారము స్టంటింగ్ అంటే ఈ బుక్లో రాయము, వేరే బుక్లో రాస్తాను. అంటే శాము మ్యాముకు కూడా ఒక బుక్ పెట్టాను, అవన్నీ ఒక దీంట్లో రాస్తారనమాట. మనకైతే మెయిన్ స్టంటింగ్కి సంబంధించి ఈ బుక్లో మనం నమోదు చేయడానికి లేదనమాట. ఓన్లీ అండర్ వెయిట్కి శామ్ మ్యామ్కి మాత్రమే నమోదు చేయడానికి ఉంది. అయితే ఇప్పుడు స్టంటింగ్ అయితే నార్మల్లో ఉన్నాడు. అండర్ వెయిట్ అయితే అంటే వయసుకు తగిన బరువు అనమాట. వయసుకు తగిన బరువులో ఆల్రెడీ పెరిగాడు. ఇక్కడ ఎలా ఉన్నాడు, MUW ఉన్నాడు కాబట్టి, మోడరేట్లో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ లైన్లో M అని పెడుతున్నాను. ఫస్ట్ లైన్లో M అని పెట్టాను అనమాట. ఆ తర్వాత కింద ఎత్తుకు తగిన బరువులో ఎలా ఉన్నాడు, వేస్టింగ్లో నార్మల్లో ఉన్నాడు కాబట్టి నార్మల్ N అని పెడుతున్నాను. నేనైతే ఈ విధంగా బరువులు గుర్తిస్తానమాట. అదే ఎత్తుకు తగిన బరువులో మోడరేట్లో ఉన్నాడనుకోండి, అంటే మ్యామ్ కానీ శామ్ కానీ ఉన్నారనుకోండి, అలా ఒకళ్ళు ఉన్నారు, చూపెడతాను చూడండి. మ్యామ్లో స్టంటింగ్లో ఉన్న వాళ్ళలో మ్యామ్లో ఉన్న అబ్బాయిని ఒకళ్ళని చూపెడతాను. ఇప్పుడు రెడ్డి దీక్షిత్ నాయుడు అనే బాబు అయితే బాగా అన్నిట్లోనూ తక్కువ ఉన్నాడు. ఈ బాబుని చూపెడతాను. గ్రోత్ హిస్టరీ తీస్తున్నాను. 3 నెలల గ్రోత్ హిస్టరీ. ఈ బాబు అయితే చూడండి, 3 నెలల గ్రోత్ హిస్టరీ. స్టంటింగ్లో పొట్టిగానే ఉన్నాడు. స్టంటింగ్లోన ఎల్లో కలర్లో ఉన్నాడు అనమాట, అంటే మోడరేట్లీ స్టంటెడ్లో ఉన్నాడు. అంటే ఏంటి స్టంటింగ్ అంటే వయసుకు తగిన ఎత్తులోను మోడరేట్లోనే ఉన్నాడు. అండర్ వెయిట్ అంటే వయసుకు తగిన బరువులోను కూడా అండర్ వెయిట్లోనే ఉన్నాడు. అలాగే వేస్టింగ్ అంటే ఎత్తుకు తగిన బరువులో కూడా మ్యామ్లో ఉన్నాడు అనమాట. మోడరేట్ ఎక్యూట్ మాల్ న్యూట్రిషన్ అంటే తీవ్ర లోపపోషణలో ఉన్నాడు అనమాట. ఇవి ఇప్పుడు ఆ బాబు దగ్గర గుర్తిస్తాను చూడండి. రెడ్డి దీక్షిత్ నాయుడు పేరు. ఈ బాబు గత నెల 9.3 ఉన్నాడు, ఈ నెల 9.3 ఉన్నాడు కాబట్టి యారో మార్కు స్ట్రైట్గా పెడతానమాట. యారో మార్క్ అనేది స్ట్రైట్గా పెట్టాను. మోడరేట్లోనే ఉన్నాడు. వయసుకు తగిన బరువులో మోడరేట్లీ అండర్ వెయిట్లో ఉన్నాడు, అంటే M పెట్టాను. అలాగే ఎత్తుకు తగిన బరువులోను కూడా మ్యామ్లో మోడరేట్లోనే ఉన్నాడు. మోడరేట్లీ ఎక్యూట్ మాల్ న్యూట్రిషన్ అంటే MAM మ్యామ్ రాశాను చూడండి.
మ్యామ్లో ఉన్నాడనమాట. ఎం పెట్టినా పర్వాలేదు, మ్యామ్ అని పెట్టినా పర్వాలేదు. ఈ విధంగా అయితే నేను బరువులు గుర్తిస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా అంటే నాకైతే ఇంతవరకు అంటే నాకు తెలిసింది నేను చెప్పాను. ఏవైనా తప్పు కానీ చెప్పుంటే ఐఎమ్ సారీ. అంటే మెసేజ్ రూపంలో కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ నేను కూడా సరి చేసుకుంటాను. అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో, మనకి ఉపయోగపడే వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.